వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 9 నాటికి 2 సంవత్సరాలు కూడా పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి 9 వరకు కూడా ప్రజాపాలన విజయోత్సవాలు కూడా నిర్వహించబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇటు మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు చేర్పులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు డిసెంబర్ ఫస్ట్ వీక్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఏఐసిసి నేతను కూడా కలవబోతున్నారు. మరి కొత్త మంత్రుల నియామకంతో పాటు ఇటు మంత్రివర్గంలో కూడా భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇటు సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కోడైగూస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం కొంతమంది మంత్రులకు మాత్రం బిగ్ షాక్ తప్పదనే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరైతే బలంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన బ్రదర్కి మరి ఆయన ప్లేస్లో మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రధానంగా చర్చ జరిగింది. మరి మొన్న మనం చూసుకుంటే మాత్రం ఇటు నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ ఎంపికలో కూడా మరి ఆయన కైలాష్ నేతను కూడా తప్పుపట్టారు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. మరి ఈ విషయంలో ఏఐసిసి నేతలు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఆయనపై కూడా కొంతవరకు నెగిటివ్ టాక్ అవుతుంది నల్గొండ. మరి అంతా తనే నడిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి నేతలు కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంతవరకు సీఎం ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డిపై కూడా మరి కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే త్వరలోనే మరి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్లేస్లో మరి ఆయన తమ్ముడు ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మరి మంత్రివర్గంలో తీసుకున్నారనే చర్చ జరుగుతుంది. మరి మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి కూడా కొంత హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మరి ఆయన ఏఐసిసి నేతలు కూడా కలిశారు. మరి అతను బీజేపీ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా మరి తనకు మునుగోడు ఎమ్మెల్యే గెలిస్తే మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పుడు వీడి కాలేదు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకోవడం కూరంటూ కూడా ఏఐసిసి నేతలు కూడా తేల్చి చెప్పారు. అయినప్పుడు కూడా మరి ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు. తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి భువనగిరి ఎంపీగా పోటీ చేసినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకొస్తే మరి తనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని కూడా ఏఐసిసి నేతలు గతంలో కూడా హామీ ఇచ్చారు. కానీ హామీ నెరవేరలేదు. మరి తనకు హోంమంత్రి వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు కూడా చాలాసార్లు కూడా ప్రస్తావించారు. తనను మంత్రివర్గంలో తీసుకుంటారనే హోప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. కానీ అది మాత్రం సఫలీకృతం కాలేదు. మరి తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి పైనే డైరెక్ట్ అటాకింగ్ గేమ్ కూడా చేశారు. ఆయనతోనే ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి మరి ఆయనకు మాత్రం ఈ మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మాత్రం మరి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్లేస్లో మరి మంత్రిగా మరి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటారనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరోవైపు ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో మరి ఆయన తప్పించి ఆయన ప్లేస్లో టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని మరి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. మరి ఇప్పటివరకైతే ఇటు మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం మరి అంతా తనే మరి ఇటు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కూడా మరి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా అహర్నిశలు కృషి చేశారు. మరి అనుకున్నట్టుగానే మంచి భారీ మెజార్టీతో కూడా మరి నవీన్ యాదవ్ను కూడా అనుకున్నప్పుడు కానీ మరి తర్వాత మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం మరి మంత్రి పొన్నం ప్రభాకర్ని మరి ఏఐసిసి జనరల్ సెక్రటరీగా నియమిస్తారనే చర్చ అయితే జరగవుతుంది. మరి ఆయనని ఏఐసిసిలో తీసుకుంటే మరి ఆయనను మంత్రివర్గంలో తప్పించి మరి ఆయన ప్లేస్లో ఇటు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారనే ప్రధాన చర్చ జరుగుతుంది. మరి ఈ విషయంలో ఆయన ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఎందుకంటే ఏఐసిసిలో జనరల్ కార్యదర్శి అంటే మాత్రం మరి ప్రధాన కార్యదర్శి అంటే మాత్రం చాలా విలువైన పోస్టు కాబట్టి మరి ఆయన ఒప్పుకుంటారా, మరి మంత్రివర్గం నుంచి ఆయన తప్పుకుంటారని కూడా జోరుగా అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు జూపల్లి కృష్ణారావు పేరైతే బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ వైజ్గా ఆయనకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన శాఖ పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి ఆయన ప్లేస్లో కూడా మరి ఆయన తప్పించి మరి ఆయన ప్లేస్లో ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మరి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. మరి ఆయన తప్పించి మరి ఆయన తీసుకుంటారా, లేకపోతే ఆయన ప్లేస్లో ఇంకోరికి అవకాశం ఇస్తారా మరి చూడాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల్లో కొంతవరకు ఆయన వ్యవహార శైలి పట్ల కానీ మరి ఆయన డిపార్ట్మెంట్ వైజ్గా ఇటు పర్యాటక శాఖ మంత్రి కానీ మరి ఆయన శాఖ పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి మంత్రి జూపల్లి కృష్ణారావుని తప్పించి మరి ఆయన ప్లేస్లో మరి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డిని మరి కేబినెట్లోకి తీసుకుంటారనే చర్చ అయితే జోరుగా వినిపిస్తుంది. మరోవైపు మంత్రి కొండా సురేఖ మరి మొదటి నుంచి కూడా చాలా వివాదాస్పదమైనటువంటి
వ్యక్తి ఆమె. మరి మొదటి నుంచి కూడా ఇటు నాగార్జున ఫ్యామిలీ విషయంలో మాత్రం ఆమె హాట్ కామెంట్ చేశారు. అది పెద్ద ఎత్తున తీవ్ర దుమారం చెలరేగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మరి మొన్ననే ఇటు కోర్టు కేసు కూడా అయింది. కోర్టు కేసు అయిన నేపథ్యంలో మరి ఇటు నాగార్జున ఫ్యామిలీ కూడా క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ కూడా కొంతవరకు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటు కొండ మురళి ఇష్యూ గాని, తర్వాత ఇటు కొండా సురేఖ కూతురు విషయంలో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిపై కూడా నేరుగా కామెంట్ కూడా చేశారు. మరి వాళ్ళ ఇంటిపై కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడానికి కూడా ఆమె తప్పుపట్టారు. తర్వాత కొన్ని ఇష్యూస్ జరిగాయి కాబట్టి మరి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను తప్పించి ఆమె ప్లేస్‌లో మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి పేరైతే బలంగా వినిపిస్తుంది. ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ అయితే జోరుగా వినిపిస్తుంది. మరి ఒకవేళ ఆమె కాకపోతే మాత్రం ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ పద్మావతి రెడ్డిని మరి మంత్రివర్గంలో తీసుకుంటారనే చర్చ జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఒక్క ఫ్యామిలీ ఇద్దరికి ఇస్తారా లేదా అని కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ మంత్రి కొండా సురేఖను మరి తప్పిస్తే మాత్రం మరి అదే ప్లేస్‌లో బీసీ నాయకురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతికి మరి మంత్రి కొండా సురేఖ ప్లేస్‌లో ఆమెను కేబినెట్‌లోకి తీసుకున్నారనే చర్చ అయితే ఇక జోరుగా సాగుతుంది. ఇక మరోవైపు ఇటు టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పటివరకైతే మాత్రం దాదాపుగా 1.5 ఇయర్ వరకు కూడా మరి టీపీసీసీ చీఫ్‌గా మరి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మరి ఆయనను ఒకవేళ మంత్రివర్గంలో తీసుకుంటే మాత్రం ఆయన ప్లేస్‌లో మంత్రి శ్రీధర్ బాబుని టీపీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా మరి పార్టీ లైన్‌లో పనిచేస్తారు. సౌమ్యుడిగా పేరుంది. అందరితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఒకవైపు ఏఐసీసీ నేతలతో కూడా మంచి టచ్‌లో ఉన్నాడు కాబట్టి ఇటు మరి ఆయనను టీపీసీసీ చీఫ్‌గా నియమిస్తారనే చర్చ అయితే జోరుసవుతుంది. మరి ఎంతవరకు అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి మంత్రివర్గంలో 16 మంది మంత్రులు ఉన్నారు. మరో ఇద్దరికి చోటు ఉంది. మరి అందులో కొత్తగా ఎవరిని తీసుకుంటారు? మరి ఇటు విజయశాంతిని తీసుకుంటారా? లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి తీసుకుంటారా? లేదంటే ఇటు వెమ్లవాడ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ పేరు కూడా బలంగా వినిపించింది. గతంలో కూడా పెద్ద ఎత్తున మున్నూరు కాపు సంఘం సంబంధించి నేతలంతా కూడా డిమాండ్ చేశారు. మరి మున్నూరు కాపు సంబంధించి కూడా మరి మంత్రివర్గంలో తీసుకోవాలని కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు బీసీ నేతకు ఒక అవకాశం ఉంది. మరి అందులో భాగంగా ఇటు మహేష్ కుమార్ గౌడ్ కానీ లేదంటే విజయశాంతి కానీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు ఆమెతో పాటు. మరోవైపు ఇటు చర్చ అయితే జరుగుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం చూడాలి. మరి డిసెంబర్ ఫస్ట్ వారంలో మాత్రం ఒక బిగ్ షాక్ అయితే తప్పదని తెలుస్తామని మరి నలుగురు మంత్రులు ఉన్నటువంటి మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా మంత్రి కొండా సురేఖ, ఇటు జూపల్లి కిష్టారావుతో పాటు మరో మంత్రి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా ఉద్వాసన పలికి మరి కొత్తగా కేబినెట్లోకి మంత్రులు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి 9 వరకు కూడా ఇటు ప్రజాపాలన విజయోత్సవాలపై కూడా ఫోకస్ చేసింది. మరి డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్తారు కాబట్టి ఈ ఢిల్లీ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొత్తగా మంత్రుల నియామకంతో పాటు ఇటు మంత్రివర్గంలో ఉన్నటువంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి 16 మంత్రుల్లో కూడా మరి భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మరి చూడాలి ఎవరి పదవికి ఎంత గండ పోచి ఉందో. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇదే టాపిక్ మరి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయమైందని చెప్పుకోవచ్చు. మరి 2-3 రోజుల్లో మాత్రం వీటన్నిటిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఇటు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో కూడా భారీ మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది.